ఈ ఉదయకాలము సజీవుల లెక్కలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి నూతన దినాన్ని మనకు అనుగ్రహించినందుకై దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళమును వాటి వశములోనున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఒక ధవలమైన సింహాసనంపై సృష్టికర్త అయినటువంటి దేవుడు తీర్పు తీర్చడానికి ఆసీనుడై ఉన్నాడు. అక్కడ మరణించిన ప్రతి ఒక్కరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అయితే హెబ్రీ 9:27లో మనం చూసినట్లయితే మనుషులు ఒక్కసారే మృతి పొందవలను అని నియమింపబడను, ఆ తర్వాత తీర్పు జరుగును అని మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎవరు కాదనలేని సత్యం అని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏం జరుగుతుంది అక్కడ అంటే, దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఎలా తీర్చబడుతుందని మనము ఆలోచించినట్లయితే, సముద్రము తనలోని మృతులను దేవునికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ తీర్పు దేని మీద ఆధారపడి ఉన్నదంటే, మనము ఈ లోకంలో చేసిన క్రియల చొప్పున తీర్పు జరుగుతుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతిరోజు 24 గంటలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన చివరి శ్వాస వరకు ఈ భూలోకంలో ఎలా మనం జీవించినాము అనేటువంటి దానిపైనే ఈ తీర్పు ఆధారపడి ఉంటున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి మీరు నేను ఈ లోకంలో జీవించినంత కాలము ప్రతి దినము సత్క్రియలను మనము కొనసాగిస్తూ మన చివరి శ్వాస వరకు కూడా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించవలసిన వారమై ఉంటున్నాం. ఆ రీతిగా మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీర్ఘాయుష్మంతులుగా చేసి బ్రతికినంత కాలము దేవుని చిత్తమును జరిగిస్తూ దేవుని మార్గంలో నడుస్తూ ఆయన రమ్మన్నప్పుడు సంతోషంగా మనము ఈ లోకయాత్ర ముగించుకుంటాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక.